ప్రేక్షక దేవులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వాస్తు విషయంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. అదేంటంటే ఇది నేను చాలా చోట్ల విజిట్ పోయినప్పుడు ప్రత్యక్షంగా చూసినది. ఈ టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలని చాలా మందికి అవగాహన లేదండి. ఇంకా కొన్ని చోట్ల అంటే కొన్ని విలేజ్‌లో గాని, కొన్ని సిటీలో గాని ఇంకా కొంతమంది అలానే ఉన్నారు. వారి గురించి మనము ఈరోజు కొంచెం మొన్న ఒక విజిట్ వెళ్ళిన చోట ఏం జరిగిందో నేను ఈ విధంగా చెప్తాను మీకు. మనం టాయిలెట్ నిర్మించుకునేటప్పుడు చాలా మంది చేసిన తప్పేమంటే మొన్న దీనికి వెళ్ళానండి ఒంగోలుకి. అక్కడ ఇల్లంతా బావుంది. లోపలంతా బావుంది. బయట కాంపౌండ్‌లోకొచ్చేటప్పటికి వాళ్ళ టాయిలెట్ దాదాపు ఈ వాయువ్యం కార్నర్‌లో కాంపౌండ్ గోడకి అంటే ఇక్కడ పశ్చిమం వైపు గోడ, తర్వాత ఉత్తరం వైపు గోడ. ఇవి 2 కలిపి వాళ్ళు టాయిలెట్ నిర్మించారండి టోటల్. అంటే వాళ్ళకి ఏదో కొంచెం ఈ 2 గోడలు కలిసొచ్చాయి కదా! ఇంకో 2 గోడలు మనం కట్టుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుందనే ఒక ఉద్దేశ్యంతో వాళ్ళు ఈ టాయిలెట్‌ని ఇలా నిర్మించారండి. ఇది చాలా తప్పు చేశారండి వాళ్ళు. ఇది కట్టిన తర్వాత చాలా వాళ్ళ ఇంట్లో నష్టపోయారు. అంటే ఆరోగ్యపరంగా గాని, వేరే ఫ్యామిలీ సఫర్స్ ఏవో తెలీదు గానీ ఇలిగల్స్ ఇలా చాలా భార్యాభర్తలు దూరం కావడం కూడా జరిగిందండి వాళ్ళకు. నేను వాళ్ళ పేరైతే చెప్పను. ఇది ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాల్‌కి కలిపి మనము టాయిలెట్ నిర్మిస్తామో, ఇక్కడొచ్చేసి మనకి వాయువ్యం పూర్తిగా మూతిపడ్డ దోషం ఏర్పడుతుందండి. వాస్తు దోషంలో ఇదొక భయంకరమైన దోషము. ఇలా ఏర్పడుతుంది. ఇలా మాత్రం మీరు బయట ఈ వాయువ్యంలోనే కాదండి, ఆగ్నేయంలో కూడా ఇలాగే జరిగింది ఇంకో చోట. వాళ్ళు కూడా ఈ కాంపౌండ్ వాల్ 2 వాల్స్ కలిసొస్తాయి అనే ఉద్దేశంతో 2 ఇలా కలిపి కట్టేశారు. ఇలా మాత్రం ఎప్పుడు చేయకండి. ఇవి ఆగ్నేయం దోషాలు, ఈ వాయువ్య దోషాలు, నైరుతిలో కూడా ఇలాగే చేశారు. ఇవి కూడా నైరుతి దోషాలు. ఇలా వాస్తు శాస్త్రంలో ఇవి చాలా కండిషన్‌లుంటాయండి టాయిలెట్ నిర్మించుకోవాలంటే. మనం ఏదో అనుకూలం గదా! మనకేదో తక్కువ ఖర్చులో అయిపోతుందని చాలామంది ఇలా కకృతి పడి ఇలా నిర్మించుకొని చాలా నష్టపోతున్నారు. ఇలా మాత్రం చేయొద్దండి. ఎప్పుడు కూడా మీరు బయట టాయిలెట్ నిర్మించుకోవాలనుకుంటే మాత్రము ఈ విధంగా అంటే మన ఇంటికి ఆనకుండా ప్లస్ కాంపౌండ్ గోడకి ఆనుకోకుండా ఎటువైపు కూడా ఇది ఆనకుండా తక్కువ ప్లేస్ ఉన్నా పర్లేదండి. తక్కువ ప్లేస్‌లో కూడా మనం ఇలాగా బాగా నిర్మించుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇది వాయువ్యంలో బాత్రూమ్ గాని, తర్వాత ఆగ్నేయంలో బాత్రూమ్ గాని. ఈ విధంగా నిర్మించుకోవాలండి. ఎప్పుడన్నా గాని ఏ గోడకు కూడా బాత్రూమ్ టచ్ కాకూడదు. ఇలా నిర్మించుకోండి బావుంటుంది. అంతేకాని మనం ఏదో కలిసొస్తుంది గదా! తక్కువ ఖర్చులో అయిపోతుందని మూలలకు మాత్రం ఎప్పుడూ నిర్మించుకోకండి. ఇది బయట. అలాగే స్టెప్స్ కింద గూడా ఇది ఈ విధంగానే అండి. స్టెప్స్ కింద మాత్రం టాయిలెట్ వద్దనే చెప్తామండి. ఎవరైనా అంతే. వాస్తు ప్లానర్ ఎవరైనా గాని వద్దనే చెప్తారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే మనం టాయిలెట్ ఈ గోడకు కలిపి కట్టేస్తామో, ఇది ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుందండి. అలాగే ఈ వాయువ్యంలో గూడా స్టెప్స్ కింద మనము బాత్రూమ్ పెట్టేటప్పుడు ఈ వాయువ్య దోషం ఏర్పడుతుంది. ఇలా మాత్రం మీరు మెట్ల కింద సాధ్యమైనంత వరకు ఈ టాయిలెట్ నిర్మించుకోకపోవడమే మంచిదండి. ఇది చాలా అందరూ గుర్తుంచుకోవాలి. ఇదొచ్చేసి బయట అంటే ఇంటి బయట మాత్రం. ఇంటి లోపల మాత్రము ఎటువంటి కార్నర్‌లోనూ మనకి బాత్రూమ్ రాకుండా చూసుకోవాలండి. లెట్రిన్ అండ్ బాత్రూమ్ ఎటువంటి కార్నర్‌లో కూడా రాకుండా ఇది బాగా ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సిన విషయం. చాలా ఇళ్లలో ఇప్పుడు ఈ అపార్ట్‌మెంట్‌లు దాదాపు ఈ చాలా ఇళ్లలో నేను చూసానండి. ఎవరైనా సరే ఈ కార్నర్‌కి అంటే వాయువ్యంలో కార్నర్‌కి గాని ఇంటి లోపల లేదా నైరుతిలో కార్నర్ గాని లేదా ఆగ్నేయంలో కార్నర్‌కి కూడా ఈ మధ్య పెట్టేస్తున్నారు టాయిలెట్‌లు. ఇది మహా దోషమండి ఇది. ఈ విధంగా కాకుండా మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలండి. మనకి కంపల్సరీ టాయిలెట్స్ కావాలి లోపల అనుకుంటే మాత్రం యాక్చువల్‌గా మేమైతే లోపల టాయిలెట్స్ గాని, బాత్రూమ్ గాని ఏవి వద్దనే చెప్తాము. కానీ ఈ తరానికి అన్నీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ లోపలే టాయిలెట్స్ నిర్మించుకున్నారు. ఇవి ఫస్టు ఇంటి బయటే కాదండి కాంపౌండ్ బయట టాయిలెట్స్ అంటే మనం ఓపెన్ ప్లేస్‌లోకెళ్ళాం. తర్వాత అవి కాంపౌండ్‌లోకొచ్చి చేరాయి. తర్వాత ఇంట్లోకొచ్చి చేరాయి. తర్వాత బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చి చేరేసాయండి. ఈ బాత్రూమ్ లెటర్ అనేది ఇది చాలా మంచిదైతే కాదండి ఇది. ఏదో అనుకూలాలను బట్టి ఆ విధంగా చేసుకుంటున్నారు అంతే గాని, ఇలా మాత్రం కార్నర్‌లో మాత్రం మీరు టాయిలెట్స్ రాకుండా చూసుకోవాలని నేను మరొక్కసారి అందరికీ విన్నవించుకుంటున్నా అండి. పొరపాటున కూడా మీరు కార్నర్‌లో ఈ టాయిలెట్స్ రాకుండా చూసుకోండి. ఇలా ఈ విధంగా రావచ్చు. అంటే సెంటర్‌లో అంటే పశ్చిమాన సెంటర్‌లో గాని, దక్షిణాన సెంటర్‌లో గాని రావచ్చు కానీ, ఈ నైరుతిలోను, వాయువ్యంలోను, ఈశాన్యంలో, ఆగ్నేయంలో మాత్రం టాయిలెట్స్ మాత్రం రాకోకుండా మీరు జాగ్రత్త పడాలనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను చాలా చోట్ల విజిట్ వెళ్ళిన ప్రతి చోట నాకిలా ఏదో ఒక ప్రాబ్లమ్ టాయిలెట్ వల్లనే కనిపిస్తుందండి. అందుకోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేసి మీ అందరికీ
మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇలా మాత్రం మీరు టాయిలెట్లు నిర్మించుకోవద్దని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.